మీకు గుర్తుందో లేదో ఇలా అన్నం మిగిలిపోతే మన అమ్మమ్మ వాళ్ళు ఇలా అన్నంతో వడియాలైతే చేసేవాళ్ళు కదా. ఇన్స్టాంట్గా వడియాలైపోయినా ఒకవేళ అన్నం మిగిలిపోయినా ఇలా అయితే నాకైతే చేయించేవాళ్ళు ఈజీగా మా అమ్మమ్మ. ఇప్పుడు లేరు ప్రజెంట్. ఇంకా ఆమె అయితే నాకు నేర్పించింది. ఇప్పుడు అన్నం అయితే మిగిలిపోయింది నాకు. ఇంకా ఎండాకాలం అంటే ఇదైతే ద మోస్ట్ నాకు ఎండాకాలంలో ఇష్టమైంది ఏదిరా అంటే ఇదే. ఇంకా ఎండాకాలంలో మనకైతే ఎండ అబ్బా అనిపిస్తుంది. బట్ ఇది ఒక్క చోట నాకు నచ్చుతుంది. అప్పుడప్పుడు అన్నం వడియాలు వేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. చూడు ఏం వేయలేదు నేను ఇక్కడ. కారము, ఉప్పు, పసుపు అండ్ జీలకర్ర కొంచెమే వేసుకున్నాను. సో నాకు కొంచెం స్పైసీగా అంటే ఇష్టం అండి. సో స్పైసీగా అయితే వేసుకున్నాను. ఇంకా ఎండ అయితే ఇక్కడ చాలా తిరుపతిలో మీకు తెలిసే ఉంటుంది. తిరుపతిలో ఎండలంటే మనం ఒక్కరోజు వడియాలు ఎండబెట్టినా చాలు, ఒక గంట చాలండి. ఒక్కరోజు కూడా అవసరం లేదు ఇక్కడ. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చాయి. మేమైతే ఇంకెప్పుడైనా అన్నం మిగిలిపోతే మాత్రం ఈ ఎండాకాలంలో ది మోస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే వడియాలు. ఇంకా బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా. ఇంకా చేతితోనే వేద్దామని అయితే ట్రై చేశాను. ఇంకా చేతితో సరిగ్గా రావట్లేదు. పిండి అంతా చేతికే కలుపుకుంటుంది. ఇంకా అలా అవుతుందనేసి ఇంకా ఇలా ఉండలు అయితే చేసేసి ఇట్లా పొడవుగా పెట్టాను. ఇంకా స్పూన్తో అయితే ట్రై చేసాను. ఈజీగా వచ్చేసింది స్పూన్తో. జస్ట్ ఇట్లా హాఫ్ కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒక ముక్కలుగా కట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పెద్దవి అయితే వేయలేదండి, ఇలా చిన్నదే వేసాను. సో మీకు ఇలా మెమరీ ఖచ్చితంగా గుర్తే వచ్చి ఉంటుంది. కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ తిరుపతి అమ్మాయిని. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసారు కదా ఎండ ఎలా ఉందో అబ్బా. తిరుపతిలో కొండపైన కూడా చెట్లు కూడా అంతా ఎండిపోయాయి. వాన కోసం వెయిట్ చేయాలి.